రుణమాఫీ అంశంపై అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ తీవ్ర స్థాయికి చేరుకుంది. సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేత హరీష్ రావు మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ అమలు చేస్తారని రేవంత్ రాజీనామా లెటర్ దగ్గర పెట్టుకోవాలన్న సీఎం రేవంత్ ప్రకటనకు సానుకూలంగా స్పందించారు హరీష్ రావు. రాజీనామా పత్రంతో ఉదయం అమరవీరుల స్తూపం దగ్గరకు హరీష్ వస్తూ ఉండడంతో రాజకీయంగా అటెన్షన్ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో రుణమాఫీ అంశం కాకరేపుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపు దాల్చింది. ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రుణమాఫీ అమలు చేస్తామని, రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని ఉండాలని హరీష్ రావుకు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్లా మాట తప్పొద్దన్నారు. 15 ఆగస్టు 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఆయనలో నీతో మాట్లాడతా. ఇవాళ ఆశామాసిగా సవాళ్లు స్వీకరించిన సిద్దిపేట చెప్పుడు కాదు, జేబుల రాజీనామా పత్రం పెట్టుకో. కాంగ్రెస్ హామీలు బూటకమన్నారు బీఆర్ఎస్ నేతలు. మరోసారి రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తున్నారని హరీష్ విమర్శించారు. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేయకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని, రుణమాఫీ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని హరీష్ రావు ఛాలెంజ్ చేశారు. ఇక భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. నేను ఆగస్టు 15 తారీఖులో రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా, నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా? నువ్వు రాదమ్ముంటే. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించామన్నారు హరీష్ రావు. చెప్పినట్లుగానే ఇవాళ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తామన్నారు. ఎప్పుడైతే సీఎం రేవంత్, హరీష్ రావు మధ్య రుణమాఫీ అంశంపై వారు మొదలైందో ఇప్పుడు అది ఎక్కడికి చేరుతుందన్న అంశంపై ప్రజల్లో విస్తృత స్థాయి చర్చ జరుగుతోంది.